తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు వరద పోటెత్తింది. శ్రీశైలం జలాశయానికి 30,797 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 829 అడుగులకు చేరుకుంది. అవుట్ఫ్లోను నిలిపివేశారు అధికారులు. ఇక కర్నూలు తుంగభద్ర జలాశయం జలకలను సంతరించుకుంటోంది. 23,568 క్యూసెక్కుల ఇన్ఫ్లోతో ప్రాజెక్టు నిండుకుండలా మారుతోంది. వరద కొనసాగుతుండటంతో 351 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం 1,596 అడుగులకు చేరుకుంది. ఇక జూరాల ప్రాజెక్టుకు 12,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 28,237 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 4 యూనిట్లలో విద్యుత్ కొనసాగుతున్నట్లు తెలిపారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ కర్నూలు నుంచి అందిస్తారు. కిషోర్, చెప్పండి. గీత, కృష్ణా నది పరివాహక ప్రాంతంతో పాటు అటు తుంగభద్ర నదిపై ఎగువ ప్రాంతంలో ఈ యొక్క వర్షాలు కురుస్తుండటంతో క్రమంగా కూడా డ్యాంలన్నిటికీ కూడా జలకళ సంతరించుకుంటుంది. ఇటు తుంగభద్ర జలాశయం నుంచి నీటి ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు సుంకేశ్ల డ్యామ్ కు కూడా నీరు వచ్చి చేరుతోంది. క్రమంగా ఇక్కడి నుంచి కూడా శ్రీశైలానికి వరద నీరు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. అదే మరొక వైపు జూరాల ప్రాజెక్టుకు కూడా నీరు వరద నీరు వస్తూ ఉండటంతో అక్కడి నుంచి శ్రీశైలానికి కూడా యొక్క వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే మనం గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే గత సంవత్సరం ఆగస్టు నెలాఖరులో యొక్క శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. అయితే ఈసారి మాత్రం మే నెలలోనే దాదాపుగా 820 అడుగులకు దాదాపుగా చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే వచ్చే నెల అంటే జూన్ నెల 2-3 వారాల్లోనే ఈ యొక్క శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మనం చూసుకున్నట్లయితే శ్రీశైల జలాశయానికి ప్రస్తుతం ఇప్పటికే 30,797 క్యూసెక్ల అవుట్ ఫ్లో ఉండగా ఈ యొక్క నీరు క్యూసెక్ల అవుట్ ఫ్లో కొనసాగుతుంది. అంటే ఈ యొక్క శ్రీశైలం నీటి మట్టం మొత్తం కూడా 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 829.8 అడుగులకు చేరుకుంది. అంటే కనీసం ఒక 55 అడుగుల మేర యొక్క నీరు వచ్చి చేరిందంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అధికారులు కూడా అదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క శ్రీశైలానికి వరద నీరు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇటు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ప్రస్తుత నిల్వ వచ్చేసి 49.32 టీఎంసీలుగా ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ యొక్క అంటే ఈ మొత్తంగా కూడా ఇటు తుంగభద్ర కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతాల్లో ఈ యొక్క వరద నీరు వచ్చి వర్షం కురుస్తుండటం వల్ల ఈ యొక్క నీరు వచ్చి చేరుతుందని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ యొక్క రైతాంగం కూడా పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గీత, థ్యాంక్ యూ కిషోర్.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ మరింత సమాచారం అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. గీత, జూరాల ప్రాజెక్టుకు ఇంకా కూడా వరద కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎగువ రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో అయితే ఇప్పటికీ కూడా జూరాల ప్రాజెక్టుకు 12,000 ఇన్ఫ్లో ఉంది. దాంతో పాటు అవుట్ఫ్లో కూడా 28,237 క్యూసెక్ల నీటి వరద కిందికి వదులుతున్నారు. దీంతో పాటు ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు నీటి మట్టం చూసుకుంటే 317.580 మీటర్లు ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 4 యూనిట్లలో కూడా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ విద్యుత్ ఉత్పాదన కొనసాగుతున్న నేపథ్యంలోనే అవుట్ఫ్లో 28,237 క్యూసెక్ల నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వరద 4 రోజులుగా వస్తున్న వరద ఈ రోజు కొద్దిగా తగ్గిందని చెప్పవచ్చు. దీంతో పాటు ఈ వరదకు సంబంధించి దిగువన వదులుతున్న వరదతో పాటు నెట్టంపాడు ఎత్తిపోతలు కూడా 1,500 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. దీనికి తోడు జూరాల కుడి కాలువ కూడా 240 క్యూసెక్ల నీటిని ప్రాజెక్టు అధికారులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మరో 2-3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయని ఒక పక్క అధికారులు చెప్తున్నా ప్రస్తుతం అయితే నీటి ప్రవాహం తగ్గడంతో జూరాలకు అయితే కొంత వరద తగ్గిందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికి కూడా 9.657 క్యూసెక్ టీఎంసీల నిల్వ ఉండగా సామర్థ్యం ఉండగా అంటే జూరాల ప్రాజెక్టుది ఇప్పటికే 8.857 టీఎంసీల నీటి నిండుకుండలా కల్పిస్తుందని చెప్పవచ్చు. వేసవి కాలంలో రైతులకు కానీ ఇక్కడ తాగునీటి సమస్య కానీ కొద్దిగా ఇబ్బందులు లేవని చెప్పవచ్చు. దీంతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా వరద అనేది ఎప్పుడైతే క్యూసెక్లో కూడా నీటిని వదులుతున్నారో శ్రీశైలానికి ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చూస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు మాత్రము నదిలోకి వెళ్లకుండా చేపలు పట్టేందుకు వెళ్ళకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా మరో 2-3 రోజులు అయితే వర్షం వస్తుందని వాతావరణ శాఖ చెబుతున్నా కూడా కర్ణాటక ఎగువ రాష్ట్రాల్లో కురిసే వర్షాలను బట్టే జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ ఉత్పాదన అయితే చేస్తున్నారు. మరో 2-3 రోజులు వర్షాలు కురిస్తే ఖచ్చితంగా వరద వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుంది. దీంతో పాటు కిందికి దిగువన శ్రీశైలాన్ని కూడా నీటి క్యూసెక్లను కూడా ఎక్కువ సంఖ్యలో వదిలే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గీత, థ్యాంక్ యూ వెంకటేష్.